హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా కాజీపేట్ ఖమ్మం మీదుగా. అండ్ D1 కోచ్ ఎందుకు చూపిస్తున్నా అంటే రీసెంట్గా నేను ఈ D1 కోచ్లో ట్రావెల్ చేశాను. మనకి ఈ ఒక్క కోచ్లో అరౌండ్ 108 సీట్స్ ఉంటాయి. అండ్ 2 ways జనరల్ సెషన్ అంటే మనకి సీటింగే ఉంటుంది, బట్ రిజర్వ్ చేసుకుని కూర్చోవచ్చు. కంపార్ట్మెంట్ మొత్తం జనరల్గా ఉంటుంది, బట్ కొన్ని ఫెసిలిటీస్ కూడా డిఫరెంట్గా ఉండవు. జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది, బట్ మనకైతే మన సీట్ అడ్వాన్స్గా బుకింగ్ చేసుకుని హ్యాపీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటారా, రీసెంట్ టైమ్స్లో ట్రావెల్ చేయాలంటే జనరల్ సెషన్లో ఒక హెడ్ఏక్ అనిపించింది. ఎందుకంటే చాలా పబ్లిక్ ప్యాసింజర్స్ బాగా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు అండ్ చాలా క్రౌడీగా ఉంటుంది. అండ్ మనకి సీట్స్ దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ కోచ్లో మనకి రిజర్వేషన్లో ఒక్క సీట్లో మనకి 3 members కూర్చోవచ్చు. సో అక్కడ విండో దగ్గర మనకి నెంబరింగ్ ఉంటుంది అండ్ మనకైతే ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఓన్లీ మొబైల్ ఛార్జింగ్ అండ్ 364 ఫ్యాన్స్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ర్యాక్ చూడొచ్చు, లగేజ్ మనం పెట్టుకోవడానికి స్పేసెస్గా ఉంది. అండ్ ఫ్యాన్స్ అయితే ఒక సీట్ మధ్యలో ఒక ఫ్యానే ఉంటుంది అండ్ ఆ ఫ్యాన్ గాలి కూడా సెంట్రల్ వాళ్ళకి వస్తుంది. సో ఎడ్జ్ వాళ్ళకి ఇబ్బంది. అండ్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద విండో సీట్ వాళ్ళకైతే బయట నుంచి గాలి వస్తుంది కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం. అండ్ దెర్ ఆర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్. సో విండోస్ ఉంటాయి. సో ఆ విండోస్ ఏమన్నా ఎనీ ఫైర్ యాక్సిడెంట్ ఎనీ ఎమర్జెన్సీ టైంలో ఎగ్జిట్ అవడానికి అయితే ఒక కోచ్లో అరౌండ్ 3-4 ఎమర్జెన్సీ విండోస్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయి. అండ్ వెన్ కమ్ టు వాష్రూమ్ ఏరియా, సో మనకైతే హ్యాండ్ వాష్ బయటే కొంచెం చిన్న మిర్రర్తో అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఒక సింక్ ఉంటుంది. మనం ఫుడ్ తిన్నా లేకుంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా వాటర్ సప్లై ఎప్పుడు ఉంటుంది కాబట్టి వీ కెన్ యూజ్ దిస్ టు వాష్ అవర్ హ్యాండ్స్. కొంచెం క్లీన్గా ఉంది. బట్ వెన్ కంపేర్ టు కొన్ని ట్రైన్స్ అయితే ఆ సింక్ క్లాగ్ అయిపోయి డ్యామేజ్ అయ్యి మొత్తం వాటర్ ఫిల్ ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ వచ్చి వెస్టర్న్ అండ్ ఇండియన్ స్టైల్ రెండు ఉంటాయి. సో వెస్టర్న్ స్టైల్కి వెళ్ళిపోతే కొంచెం స్మెల్ వస్తుంది, బట్ నేను కొంచెం మాస్క్ పెట్టుకున్నా కాబట్టి కంఫర్ట్గానే ఉన్నా. అండ్ ఇక్కడ కొంచెం వాటర్ లీక్ అవుతుంది అండ్ మిర్రర్ లేదు ఈ వాష్రూమ్లో, మిర్రర్ మిస్సింగ్. అండ్ ఫ్లాష్ అదేవిధంగా గన్ కూడా ఉంది. అండ్ వెన్ కమ్ టు అదర్ టాయిలెట్ ఇట్ కమ్స్ టు ఇండియన్. సో మనకి వెస్టర్న్ అదే ఇండియన్ అవైలబుల్ రెండు వాష్రూమ్స్ అనేది ఒకే కంపార్ట్మెంట్ కోచ్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఫ్లష్ ఉంది అండ్ ప్రెస్ ఫోర్ ఫ్లష్, బట్ ఇక్కడ కూడా మిర్రర్ లేదు. ఐ డోంట్ నో మిస్సింగ్ అనుకుంటా. సో ఆ విధంగా అయితే వాష్రూమ్ ఏరియా అయితే ఉంది. కొంచెం స్మెల్ వస్తుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రైన్ స్టార్ట్ అయిన స్టేషన్ నుంచి అయితే కొద్ది దూరం వరకు అయితే క్లీన్గా ఉంటుంది, బట్ యాజ్ స్టేషన్ ఎండ్ అయ్యే కొద్దీ కొంచెం అన్ఈజీగా ఉంటుంది వాష్రూమ్స్. అండ్ ఇట్ సైడ్ కంపార్ట్మెంట్లో కొంచెం మిర్రర్ మనకి లాంగ్గా పొడుగ్గా ఉంది. సో సేమ్ కంపార్ట్మెంట్ డిఫరెంట్ డిజైన్ ఇది ఉంది. అండ్ ఈ వాష్రూమ్లో నాకైతే మిర్రర్ అవైలబిలిటీ ఉంది. సో ప్రజెంట్ అయితే ఒక వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయాం. చూడొచ్చు ఏ విధంగా ఉందో వాష్రూమ్లో. ఇక్కడ మిర్రర్ ఉంది అండ్ మనకు ఒక హ్యాంగర్ ఉంది, టవల్ హ్యాంగర్ అండ్ వాటర్ సప్లై చేస్తానికి లైక్ ట్యాప్. అదేవిధంగా ఇక్కడ మనకైతే ఇంతకుముందు కొన్ని ట్రైన్స్లో అయితే హ్యాండ్ వాష్ ఉండేది, ఇక్కడ హ్యాండ్ వాష్ లేవు. డు నాట్ త్రో ఎనీ వేస్ట్ ఇన్ టాయిలెట్, ప్యాన్ ఆర్ కమోడ్. సో ఇక్కడ మనకి ఈ వాష్రూమ్లో మనకి డస్ట్బిన్స్ ఉంటాయి అలాంటి. సో చూడొచ్చు ఆల్రెడీ త్రో చేశారు. సో ఇలాంటి డస్ట్బిన్ లోపల వాష్రూమ్ లోపల ఉంటాయి. సో నాప్కిన్ కానీ శానిటరీ ప్యాడ్స్ అలా వేయడానికి. అండ్ బయట సింక్ ఏరియా దగ్గర మనకైతే సోప్ పెడతానికి ఒక ర్యాక్ కూడా ఇచ్చారు. అండ్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ బై సీటింగ్. సో ఎంట్రన్స్లో గేట్ దగ్గర కూర్చుని డోర్ దగ్గర ట్రావెల్ చేస్తున్నారు, బికాస్ లోపల సీట్లు ఖాళీ లేవు కాబట్టి అక్కడ కూర్చుని ట్రావెల్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఉంటాయి, లైక్ డస్ట్బిన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ డస్ట్బిన్ లేదు. ఒక ఫైర్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంది అండ్ ఎమర్జెన్సీ టైంలో ఫైర్ టైంలో మనకి యూజ్ చేయొచ్చు ఇది. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే మనకి ఈ ట్రైన్లో ఒక కంపార్ట్మెంట్ ఇంకో కంపార్ట్మెంట్ అటాచ్మెంట్ ఉంది. సో మనకి ట్రావెల్ చేయొచ్చు నడుచుకుంటా. అండ్ ఇక్కడ డస్ట్బిన్ అయితే ఉంది, బట్ ఐఎమ్ నాట్ డే టు ఓపెన్ బికాస్ లోపల ఎంత చెత్త ఉందో తెలియదు కాబట్టి ఏదో ఓపెన్ చేయలే. అండ్ ఇక్కడ వార్నింగ్స్ అనేది నో స్మోకింగ్, స్మోకింగ్ ఇస్ ప్రొహిబిటెడ్, పనిషబుల్ విత్ ₹200 ఫైన్ అంట. సో 200 ఫైన్ వేస్తారు స్మోక్ చేస్తే మాత్రం. అండ్ మనకి ఇక్కడ కూర్చుని మన సిట్టింగ్ అయిన సీట్ల దగ్గరే కింద మనకి కొన్ని ర్యాక్స్ ఉన్నాయి, లైక్ వాటర్ బాటిల్ పెడతానికి. సో చూడొచ్చు చిన్న ర్యాక్స్. సో ఇక్కడైతే వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మనకి. అండ్ సిట్టింగ్ ఏరియా వచ్చేసి మనకి కొంచెం కంఫర్ట్గా ఉంది. లెగ్ స్ట్రెచ్ చేసుకోవచ్చు. సో మనకి ఆపోజిట్గా కూర్చున్న సీట్లకు మనకి మధ్య దగ్గర లాట్ ఆఫ్ గ్యాప్. సో ఒకప్పుడు ఇంత గ్యాప్ ఉండేది కాదు. లైక్ ప్రజెంట్ అయితే మనకు వచ్చిన కోచ్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా ఉంది కాబట్టి కంఫర్టబుల్ కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా విండో సీట్ పక్కన కూర్చొని అయితే బెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. సో బయట చూస్తూ మంచిగా ఫ్రెష్ ఎయిర్ అలా విధంగా కొంచెం ట్రావెల్ వాతావరణం ఎన్రోల్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్ అది రీసెంట్గా అయితే నేను ట్రావెల్ చేసిన 2 ways సీటింగ్ జనరల్ సెషన్ ఓవర్ వ్యూ. సో మీలో ఎంతమంది ఇలా ట్రైన్లో ట్రావెల్ చేశారు? లైక్ మీకు జనరల్ సెషన్ బాగుందా, లేకుంటే 2 ways బాగుంటుందా, లేదా స్లీపర్ క్లాస్ బాగుంటుందా? ఎందులో ట్రావెల్స్ మీకు కంఫర్ట్ ఫీల్ తప్పకుండా కామెంట్ చేయండి. అదే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్